ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం సీత, ఇందాక నన్ను మాట్లాడొద్దు అని సైగ చేశా? అక్కడ మీరు మాట్లాడకపోవడం మంచిదని అలా చేశాను పిన్ని. నేనేమనుకుంటున్నానో వాళ్ళకి చెప్పాలి కదా. వాళ్లతో చెప్పినా ఒక్కటే, ఆ గోడతో చెప్పినా ఒక్కటే. మీ మాట నా మాట వినరు. రేపు పెళ్లి చూపుల్లో నేను ఎలా కూర్చోను? నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా పిన్ని? జీవితాంతం ఒంటరిగా గడిపేస్తావా? నా ప్రేమ విషయం నీకు ఇదివరకే చెప్పాను సీత. ఆయనకు తప్ప నా మనసులో, నా జీవితంలో మరో మనిషికి చోటు లేదు. నాకు గుర్తుంది పిన్ని. మరి మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? నీ ప్రేమ విషయం మరోసారి అందరికీ గుర్తు చేద్దామని. దానివల్ల ఏం ఉపయోగం ఉంది? ఎవరైతే ఈ రోజు నా పెళ్లి చేస్తామంటున్నారో వాళ్ళే ఆ రోజు నా ప్రేమకు అడ్డుపడ్డారు. ఆయన అవమానించి తరిమేశారు. ఆయన్ని తప్ప వేరే వాళ్ళని నేను పెళ్లి చేసుకోను. ఒంటరిగా మిగిలిపోతానని ఆ రోజే నిర్ణయించుకున్నాను. నువ్వు ప్రేమించిన మనిషితోనే నీ పెళ్లి జరగాలని నాకు ఉంది పిన్ని. నువ్వు నేను ఈ మాట చెబితే వాళ్ళు వినరు. ఇంకో పద్ధతిలో చెప్పాలి. ఇప్పుడు నువ్వు పెళ్లి వద్దంటే తప్పు నీదే అవుతుంది. నువ్వు ప్రేమించిన వాడితో తప్ప ఇంకెవరితో నీ పెళ్లి చేసినా తప్పు అని వాళ్ళు అనుకునేలా చెయ్యాలి. నిన్ను ఎవరినైనా పెళ్లి చేసుకో అని వాళ్ళు అడగడానికి కూడా భయపడేలా చెయ్యాలి. ఇంకోసారి నీ పెళ్లి ప్రస్తావన తీసుకురాకుండా చెయ్యాలి. అలా ఎలా సీత? అలా చేయడం నా వల్ల కాకే కదా. ఇన్నాళ్ళు నేను మౌనంగా ఉన్నాను. మీ వల్ల కాకపోవచ్చు, నా వల్ల అవుతుంది పిన్ని. నేను చేస్తాను. నువ్వు మాత్రం ఎలా చేస్తావు? వాళ్ళు నీ మాట కూడా వినరు కదా. నేను మాట్లాడను, నీతోనే మాట్లాడిస్తాను. నేను మాట్లాడతానా? నేను మాట్లాడినా నువ్వు మాట్లాడినా వాళ్ళు వినరని నువ్వే కదా అంటున్నావు. వినాల్సిన వాళ్ళు వింటే చాలు కదా. అర్థం కాలేదు సీత. పెళ్లి చూపుల్లో అర్థమవుతుంది. ఏం చెయ్యాలనుకుంటున్నావు? మీరే చూస్తారుగా. సారీ, మీరే చేస్తారుగా. నా కోసం ఏదైనా రిస్క్ తీసుకుంటున్నావా? వద్దు సీత, నా వల్ల నువ్వు సమస్యల్లో పడద్దు. మీ వల్ల నేను సమస్యల్లో పడలేదు, నా వల్లే మీరు సమస్యలో పడ్డారు. అదెలా? నేను ఇంటి కోడలిగా వచ్చిన దగ్గర నుంచి మీరు నాకు అన్ని విషయాల్లో సహాయంగా ఉన్నారు, నా తరపున మాట్లాడుతున్నారు. అది వాళ్లకు నచ్చట్లేదు. అందుకే ఇంత అర్ధాంతరంగా మీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. మీకు పెళ్లి చేసి పంపించి మిమ్మల్ని నాకు దూరం చెయ్యాలని వాళ్ళ దూర ఆలోచన. కొంతవరకు నాకు కూడా ఈ విషయం అర్థమైంది సీత. వాళ్ళేదో స్కెచ్ చేశారని అనుకుంటున్నాను. వాళ్ళ స్కెచ్లు వాళ్ళకుంటే మన స్కెచ్లు మనకుంటాయి పిన్ని. వాళ్ళు నిన్ను నన్ను వేరు చేయొచ్చు, కానీ మీరు ప్రేమించిన మనిషితో మిమ్మల్ని వేరు చేయలేరు. మీ పెళ్లి మీరు కోరుకున్న వారితోనే జరుగుతుంది. అందుకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్స్ సీత. ఇప్పుడు కాదు, రేపు వేసే మన డ్రామా చూసి అందరి మైండ్లు బ్లాక్ అవుతాయి కదా, అప్పుడు చెప్పు పిన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.